మేడం ఇక్కడ ఒక చిన్న ప్రశ్న తలెత్తుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఇవి అంటే కేవలం అధికారుల్ని మాత్రమే శిక్షించి వదిలేస్తారా? లేకపోతే పాత్రధారులు వారి సూత్రధారులను కూడా వెంటబడతారా అనేది ఒక పెద్ద ప్రశ్న, మిలియన్ డాలర్ ప్రశ్న. మీ ఉద్దేశం ఏంటి మేడం? లేదండి. ఇక్కడ అతనిని రెండు సందర్భాల్లో చట్ట వ్యతిరేకంగా ఇరికించి ఇరికించి జైలు పాలు చేశారు వీళ్ళు. రెండు సందర్భాలు. ఒకటి నోటుకు ఓటు కేసు. తెలుగుదేశంలో నుంచి అతన్ని తెలుగుదేశంలో ఉండగా అతనికి రాజకీయ సమాధి కట్టాలి అనే ఒక ఉద్దేశం ఒకటి. అంటే రేవంత్ రెడ్డిని వాళ్ళు పూర్తిగా శత్రువుగానే ఫీల్ అయ్యారు వాళ్ళు. శత్రువు అంటే ఎలా అంటే మన కాళ్ళకి అడ్డం పడే శత్రువు, అవసరమైతే మన మెడ నొక్కే శత్రువుగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి అతన్ని ఏమైనా సరే వదలకూడదు. అంటే చంద్రబాబు నాయుడిని వదిలించుకున్నాము, అలాగే ఇది శత్రు శేషము, ఈ శేషాన్ని కూడా వదలకూడదు. రేవంత్ రెడ్డి ఒక్కడిని గనక అడ్డం తప్పించుకుంటే గనక మనకు అసలు ఏ ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి రేవంత్ రెడ్డిని ఆ కేసులోనూ అది కూడా ఇట్లాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పట్టుకోగలిగారు అతన్ని. పట్టుకున్నారు. అది అయిపోయిన తర్వాత రెండోసారి ఆ వీళ్ళు ఏం చేశారు అంటే అతని ఇంటికి అతని ఫామ్ హౌస్ అక్రమంగా ఉంది అని చెప్పి అతను వెళ్ళిన సందర్భంలో అతన్ని అరెస్ట్ చేసి అంటే డ్రోన్లని వాడాడు అని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను డ్రోన్లని వాడాడు అని మీరు చెప్పి అతన్ని జైల్లో ఉంచినప్పుడు మీరు అసలు ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు డ్రోన్ కంటే మించింది కదా ఫోన్ ట్యాపింగ్. మరి అలాంటప్పుడు చట్టం ద్వారా ఇంకెంత శిక్షించవచ్చు? ఇలాంటి అవకాశం వచ్చిన తర్వాత అది రాష్ట్రం క్షేమం కోసమైనా కావచ్చు, వ్యక్తిగత ద్వేషమైనా కావచ్చు, ప్రతీకారమైనా కావచ్చు, ఈ రెండు కారణాలతోటి రేవంత్ రెడ్డి మట్టుకు వీళ్ళని చట్ట ప్రకారమే శిక్షిస్తాడని నేను నమ్ముతున్నా. ఎందుకంటే చట్ట ప్రకారమే గనక తలుచుకోకపోయి ఉంటే గనక వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బగొట్టో లేకపోతే ఇంకోటో చేసి ఏదో ఓ రకంగా వాళ్ళని అంటే వాళ్ళ తాలూకు వాళ్ళందరినీ పద్మవ్యూహంలోకి తీసుకుని వచ్చి అష్టదిగ్బంధనం చేసి ఉండేవాడు. కానీ అతను ఆ చట్టం ప్రకారమే వెళ్ళాలి అనుకుంటున్నాడు కాబట్టి ఈ చట్టపరంగా రాజ్యాంగ పరంగా ఏదైతే ఒక బలమైన ఆయుధం లాగా పనికొస్తుందో ఈ కేసునే టేకప్ చేయటం వెనకమాల ఈ రెండు కారణాలు ఉన్నాయి. ఇది మట్టుకు వెనక్కి వెళ్ళడు. ఆర్థిక డ్రగ్స్ వాళ్ళ మీద కూడా ఇలాగే ఉక్కుపాదం మోపాడు కదా. అంటే వాళ్ళ ఆర్థిక ఇప్పుడు డ్రగ్స్ అంటే కేవలం యువత నిర్వీర్యం అవుతుంది అనే దానికంటే కూడా ఆర్థికంగా కూడా చాలా బలపడతారు ఈ డ్రగ్స్ అమ్మేవాళ్ళు. వాళ్ళ మూలాల మీద కూడా దెబ్బకొట్టు అంటే ఇలా ఏ విషయాన్ని కూడా వదలని పరిస్థితిలోకి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. అంటే ఆ డ్రగ్స్ వాళ్ళకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డికి కేటీఆర్ కి సంబంధాలు ఉంటాయి అని రేవంత్ రెడ్డి నమ్ముతున్నాడు. అంటే ప్రతి పబ్బులోనూ కేటీఆర్ కి వాటా ఉంది అనేది ఒక ఆ సమాజంలో తిరుగుతున్న మాట. అలాగే ప్రతి లిక్కర్ షాప్ లోను అంటే ఫర్ ఎగ్జాంపుల్ టానిక్ ఉంది, ఆ టానిక్ షాపు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది, దానికి సంబంధించింది మొత్తం. ఇట్లా అంటే అతను వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయటము, అలాగే మన రాజ్యాంగ పరంగా ఉండే హక్కుని ద్వారా వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అనుకుంటున్నాడు అని అనిపిస్తుంది. అందుకోసమే అతను ఎక్కడ మాట్లాడట్లా, ఇది నేను చట్టానికి అప్పచెప్పాను, చట్టం చూసుకుంటది అనే ఉద్దేశంలోనే ఉన్నాడు. మరి ఒక్కోసారి రెచ్చగొడితే మటుకు మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళ ఉక్రోషం ఎలా ఉంది అంటే ఇది ఒక్కటే కాదు, మా వాళ్ళందరినీ తీసుకుంటున్నాడు అని. మరి తెలుగుదేశం వాళ్ళందరినీ తీసుకున్నప్పుడు, కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకున్నప్పుడు ఇది గుర్తు రాలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు చేసేది సైలెంట్ గా చేస్తున్నారు కానీ ఇక్కడ బిఆర్ఎస్ లో నాయకులకి ఆయన ఏం చేస్తున్నాడో వీళ్ళకి తెలిసి వీళ్ళు గమ్మున ఉండలేకపోతున్నారు అంటున్నారు. అంతే, తేలుగుట్టిన దొంగలు కదా. ఆయన తేలుగుట్టిన దొంగ కూడా ఒక్కోసారి ఆ నొప్పిని తట్టుకోలేనప్పుడు అరవాల్సిందే. కుట్టించుకునేప్పుడు కుట్టించుకున్నా అరవకుండా, కుట్టిన తర్వాత అయితే అరవాల్సిందే కదా. అవును.
అలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు. ఉమ్, చూద్దాం మేడం. మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇది ఇంకా హాట్ హాట్ గా ఉంటదేమో. మరి మనకు చాలా పని ఉంటుంది అప్పుడు. చూద్దాం. ధన్యవాదాలండి.